18 అడుగుల రోడ్డు. ఈ 18 అడుగుల రోడ్డు టోటల్గా కనుక ఇక్కడ కనుక పెట్టేస్తే ట్రాఫిక్ మొత్తం బ్లాక్ అయిపోయి దాని కింద సుమారుగా 4 మండలాలకి రోజుకి 15,000 బస్సులు కానీ లారీలు కానీ ఆ రోడ్డు మీద పోతూ ఉంటాయన్నది ఒక అంచనా. అవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఏ ఉద్దేశంతో అయితే, ఎంతమంది త్యాగంతో అయితే మనకు అదంతా ఏర్పడిందో, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఏదైతే అక్కడ డెవలప్ చేసినామో ఆ ట్రాఫిక్ సమస్య విపరీతంగా అక్కడ పెరిగి, అక్కడ చూస్తే సర్వీస్ రోడ్డు లేదు, పార్కింగ్ సపరేట్ ప్లేస్ ఏమీ ఏర్పాటు చేయాల. సో ఈ కారణాల వల్ల మొత్తం ట్రాఫిక్కి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కాలువలో అంటే టోటల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ షాప్స్ పెట్టిన తర్వాత ఆ పైన అంతా కూడా కూర్చొని తినడానికి పెట్టారు. వచ్చి దీంట్లో ఈ కాలువలో అంతా కూడా డస్ట్ వేస్తారు. అక్కడ తిన్నాటివి తాగినాటివి అన్నీ కూడా ఇక్కడ దీంట్లోకి అక్కడి నుంచి ఇసిరేసి దీంట్లో ఈ కాలువలో వేస్తారు. ఈ కాలువలో వేసినప్పుడు ఈ కాలువ ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది. ఆ విధంగా బ్లాక్ అయినప్పుడు తప్పకుండా కూడా అక్కడ దోమలు కానీ ఇవన్నీ రావడం కానీ, పారిశుద్ధ్య సమస్య ఏర్పడి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకి అంటువ్యాధులు విపరీతంగా వచ్చేదానికి అవకాశం ఉంది. రోడ్డు ఏర్పడిన తర్వాత వయసులో పెద్దవాళ్ళు కానీ ఏదైనా సమస్య చిన్నపిల్లకాయలు కానీ పక్కన వెళ్ళడానికి ఒక వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేస్తాం. ఆ వాకింగ్ ట్రాక్లో ఈ రోడ్లో ఎక్కువ బస్సులు లారీలు వెళ్తుంటాయి కాబట్టి వృద్ధులు పిల్లలు ఆ వాకింగ్ ట్రాక్ మీద వెళ్ళడానికి దాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ వాకింగ్ ట్రాక్ మీద 200 షాపులు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఇంక దాని మీద నడవడానికి కానీ కూడా అవకాశం ఉండదు. ఒక వాకింగ్ ట్రాక్ కోసం దాన్ని ఏర్పాటు చేస్తే 200 షాపులు దాని మీద తీసుకొని వస్తే 200 టన్నుల బరువు పెడితే కూడా అది కూడా సేఫ్టీ పరంగా కూడా అంత కరెక్ట్ కాదు. సో ఇట్లా ఆ రోడ్డు కూడా బ్లాక్ చేసే అవకాశం ఉంది. నేను ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ చెప్తా ఉన్నాను. ఈ ఏదైతే వాళ్ళు జీవో తీసుకొచ్చినారో 1005 జీవో తీసుకొని వచ్చి 200 మందికి ఇవ్వాలనుకుంటున్నారో దానికి నేను వ్యతిరేకం కాదు. కాకపోతే ఈ ప్లేస్లో పెట్టడం కరెక్ట్ కాదు. ఏ మంచి ఉద్దేశంతో అయితే దీన్ని ఏర్పాటు చేసినామో ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళకి కూడా షాపులు జరిగే పరిస్థితి ఉండదు. ఎందుకు జరగదో కూడా నేను మీకు కొంచెం వివరిస్తాను. ఈ జీవో ద్వారా ఏం చెప్పినారు వాళ్ళు, 8 కోట్ల రూపాయలు గవర్నమెంట్ డబ్బుల్ని ఖర్చు పెట్టి ఈ 200 షాపుల్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. సో ఇక్కడ నేనేం చెప్తానంటే, సుమారుగా ఈ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ అని దీనికి పేరు పెట్టినారు. ఎప్పుడు కూడా ఈ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్స్ ఎక్కడ పెడతారంటే 2 రకాల ట్రాఫిక్స్ ఉంటాయండి. జనరల్గా ఎప్పుడు కూడా ట్రాఫిక్ అంటే ఫుట్ ట్రాఫిక్ అంటే పాదాచారులు ఎక్కువగా తిరిగేటువంటి ప్రాంతాన్ని ఫుట్ ట్రాఫిక్ ఏరియా అంటాం. అలా కాకుండా మామూలు ట్రాఫిక్ అంటే బస్సులు కానీ లారీలు కానీ అదేవిధంగా 2 వీలర్స్ కానీ ఎక్కువగా తిరిగే వాటిల్ని అది మామూలు ట్రాఫిక్ ఏరియా అంటాం. సో ఎప్పుడు కూడా ఇలాంటి స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎక్కడ పెట్టాలా అంటే ఫుట్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఏరియాస్లో పెట్టుకుంటారు. ఫుట్ ట్రాఫిక్ ఏరియాలు అంటే ఆర్టీసీ బస్ స్టాండ్కి సమీపంలో కానీ, రైల్వే స్టేషన్ సమీపంలో కానీ, పార్కుల సమీపంలో మనకు చాలా పార్కులు డెవలప్ అవుతున్నాయి. పార్కులు కానీ, సినిమా థియేటర్ల దగ్గరగా ఉండే దగ్గరలో కానీ, మాల్స్కి దగ్గరలో కానీ ఇలాంటి వాటిల్ని ఎక్కువ ఫుట్ ట్రాఫిక్ ఉంటుంది అని అంటాం. ఫుట్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే దగ్గరలో కనుక ఇలాంటి ప్రాజెక్ట్స్ కనుక పెట్టగలిగితే ఆ పెట్టుకున్నటువంటి షాప్స్కి కూడా బిజినెస్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏదైతే ఇప్పుడు మనం ఈ డీవియేషన్స్ అన్నీ ఒకవైపు, ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసినామో ఇవన్నీ ఒకవైపు, ఇక్కడ తీసుకొని వచ్చి రోడ్డు పక్కన ఇక్కడ హెవీ ట్రాఫిక్ అంటే బస్సులు కానీ లారీలు కానీ 2 వీలర్స్ కానీ ఒక్క నిమిషం కూడా అక్కడ ఆగే పరిస్థితి ఉండదు. అలాంటి ట్రాఫిక్ ఉండే ప్రాంతంలో ఇలా 200 షాపుల్ని ఒకే దగ్గర పెట్టడం వల్ల అటు ఆ షాపులు మారుమూల ప్రాంతం, అది కూడా ఒక కార్నర్ నెల్లూరులో జరిగేదానికి అవకాశం ఉండదు. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫుడ్ కోర్ట్సే. ఎంతమంది అని వెళ్ళి తింటారండి అక్కడికి వెళ్ళి? ఏమన్నా అర్థం ఉందా? కొంచెమైనా ఆలోచిస్తా ఉన్నారా?